నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు శ్రీలత. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అద్దంకి ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్ష ఆర్టీసీ యాజమాన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక వివరాలకు వెళ్తే అద్దంకి డిపో అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్, డిపో మేనేజర్ ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మికులను, డ్రైవర్లను, కండక్టర్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ కార్మికులను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, వెంటనే అద్దంకి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ను విధుల నుండి తొలగించాలని, అప్పటి వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని కార్మికులు తెలిపారు. కార్మికుల సమస్యలపై శనివారం ఆర్టీసీ డిఎంఓతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ రోజు నుంచి కార్మికులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో కండక్టర్ రేణుకమ్మ, వెంకట్రావు, ఎస్ఎస్ఆర్ మూర్తి, గ్యారేజ్ మెకానిక్ పి వివేక్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ మేనేజర్ మరియు సూపర్వైజర్ గారి ఉద్యోగ వ్యతిరేక విధానాలు మస్టర్ ఇవ్వాలి, స్పేర్ లో ఉన్నటువంటి వారికి మస్టర్ ఇవ్వాలి, స్పేర్ లో ఉన్నటువంటి వారికి మస్టర్ నో, రీషెడ్యూల్ చేయాలి, పెంచిన కిలోమీటర్ల సర్వీసులన్నింటినీ రీషెడ్యూల్ చేయాలి, పెంచిన కిలోమీటర్ల సర్వీసులన్నింటినీ ఈ రోజుకి ఉద్యమం 4వ రోజు చేరింది. గత 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ గారు అలానే TA2 గారు నిరంకుశత్వ వైఖరితోటి కార్మికుల్ని అరాచకంగా హింసిస్తూ ఉన్నారు. ఈ హింస పడేది కాకుండా అల్లాడిపోతూ ఉన్నారు కార్మికులు. ఆబ్సెంటిజం, ఎక్కడా లేని ఆబ్సెంటిజం. ఈ డిపోలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆబ్సెంటిజం అనేది లేదు. 47 మందికి ఆబ్సెంట్లు వేశారు. ఇది నిర్బంధంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఆబ్సెంటిజం అనేది ఎక్కడా లేదు. స్పేర్లో పెట్టి ఎవరికి డ్యూటీలు ఇవ్వకుండా వాళ్ళకి ఫోర్స్ లీవ్లు ఇస్తూ ఉన్నారు. లీవ్ అవసరం వచ్చినప్పుడు కార్మికుడికి లీవ్ దొరకట్లేదు. లీవ్ ఇవ్వరు. 4 స్పేర్లో పెట్టుకున్నా కూడా కార్మికుడు ఒక రోజు లీవ్ అడిగితే వాడిని దుర్భాషలాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. అలానే గవర్నమెంట్ని కూడా వాళ్ళ దృష్టిలో గవర్నమెంట్ కూడా ఈ పల్లెటూరు సర్వీసులన్నీ రద్దు చేసి ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతూ మరి ఏం వైపు పొందాలన్నా గవర్నమెంట్ కూడా అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అసిస్టెంట్ మేనేజర్ గారు ఈ డిపోలో పనికిరాదని మేము సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అసిస్టెంట్ మేనేజర్ గారిని మార్చేంత వరకు కూడా, ఈ డిపో నుంచి ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా నిర్విరామంగా ఈ శిబిరం కొనసాగుతుందని